From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరాన్ ఇంధన వనరులపై దాడికి గ్యాప్ ఇస్తున్నామని ఒకవైపు ట్రంప్ చెబుతున్నా తెర వెనుక చేసేవన్నీ చేసేస్తున్నారు. అటు ఇరాన్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. గ్యాప్ ఇవ్వకుండా గేమ్ నడిపిస్తోంది. వన్ వే డ్రోన్లను నాన్ స్టాప్ గా పంపిస్తోంది. వీటిని ఇంటర్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో అమెరికా ఉంది. లేటెస్ట్ గా ఇరాన్ అణు కేంద్రాలు, ఆయుధ ఫ్యాక్టరీలపై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. వీటికి రివెంజ్ గా ఇరాన్ కూడా సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. ఇరాన్ జరిపిన క్షిపణి డ్రోన్ దాడిలో 12 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తాజాగా అబుదాబిలోని ఖలీఫా ఎకనామిక్ జోన్ పై మిసైల్స్ తో అటాక్ చేసింది ఇరాన్. వీటిని ఇంటర్సెప్ట్ చేసినప్పటికీ శకలాలు పడి విధ్వంసం జరిగిందని చెబుతున్నారు. ఇరాన్ జరిపిన దాడిలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో ఉన్న అమెరికా వైమానిక దళానికి చెందిన KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానాలు దెబ్బతిన్నాయి. ఇవి గాలిలో విమానాలకు ఇంధనం నింపే కీలకమైన విమానాలు. ఇరాన్ ఈ దాడి కోసం బ్యాలిస్టిక్ క్షిపణులను, వన్ వే డ్రోన్లను ప్రయోగించింది. సైనికులు ఉన్న ఒక భవనంపై నేరుగా క్షిపణి దాడి జరగడంతో ఎక్కువ మంది గాయపడ్డారు. గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనికులకు ఆశ్రయం ఇచ్చే హోటల్స్ పై దాడి చేస్తాము అని నిన్నటికి నిన్న ఇరాన్ ప్రకటించింది. అన్నట్లుగానే అమెరికన్ సైనికులను టార్గెట్ చేసుకొని ఇరాన్ ఈ దాడులకు పాల్పడింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ అమెరికాకు మిడిల్ ఈస్ట్ లో చాలా వ్యూహాత్మక కేంద్రం. దీనిపై దాడి జరగడం అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వైఫల్యాన్ని సూచిస్తోందంటున్నారు. ఈ దాడిలో ఇరాన్ 2 వన్ వే అటాక్ డ్రోన్లను ప్రయోగించిందని చెబుతున్నారు. మొదటి డ్రోన్ ఎయిర్ బేస్ లోని నివాస సముదాయం సమీపంలో పేలిపోయింది. దీంతో అక్కడి భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండో డ్రోన్ ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా గాలిలోనే ధ్వంసం చేసినప్పటికీ నష్టం జరిగిందని చెప్తున్నారు. ఈ దాడిని అమెరికా సెంట్రల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. అమెరికా బలగాల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని చెబుతోంది అమెరికా. తమ దళాలపై జరిగే ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని, తగిన సమయంలో తగిన రీతిలో సమాధానం చెబుతామని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి హెచ్చరికలు జారీ చేశారు. అటు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ దాడిని తీవ్రవాద చర్యగా అభివర్ణించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని, మిత్ర దేశాల బలగాలను రక్షించుకోవటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీకి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మొస్తాబా ఖమేనీ చనిపోయి ఉంటారని లేదా చావు బతుకుల్లో ఉండొచ్చని అంటున్నారు. అందుకే ఆయన గురించి ఎక్కడ ఏమీ వినపడడం లేదు అని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. ఇరాన్ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనే ట్రంప్ అంటూ ఉన్నారు. ఆ దేశాన్ని నడపాలనుకునే వారు చేయి ఎత్తండి అని ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు. ఇరాన్ ప్రస్తుతం నాయకుడు లేని దేశమని వ్యంగ్యంగా మాట్లాడారు ట్రంప్. Supreme leader is no longer supreme. He's dead. Son is either dead or in very bad shape because nobody's heard from him. I think he says, just keep me out of this. This is the only country where nobody wants to lead. There's nobody who would like to lead Iran. Please raise your hand, a big audience of this thing. Who would like to be our leader? Dead silence. Nobody wants to.